ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివశక్తిః కామః క్షితిరధరవిశీతకిరణః స్మరోహం సశక్రస్తదను చ పరామారహరయః అమీహృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఈ శ్లోకం యొక్క విశిష్టత ఏంటంటే శ్రీ విద్య పంచదశి మహామంత్రాన్ని ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు నిక్షిప్తం చేశారు. ఇప్పుడు భావం చూద్దాము. ఓ తల్లి లోక జగన్మాత, పరమశివుడు, శక్తి, మన్మధుడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, హంస, దేవేంద్రుడు, విష్ణుమూర్తి ఇలాంటి దైవీ శక్తులను సూచించే కొన్ని ప్రత్యేకమైన అక్షరాలకు హ్రీం అని పవిత్రమైన అక్షరాన్ని అనగా బీజాక్షరాన్ని 3 సార్లు చివరన చేర్చగా ఒక మహామంత్రం ఏర్పడుతుంది. ఆ అక్షరాలన్నీ కలిసి నీ స్వరూపాన్ని, నీ నామాన్ని తెలియజేసే పంచదశాక్షరి మంత్రం అనగా 15 అక్షరాల మంత్రంగా మారాయి. ఈ మంత్రాన్ని ఉపాసించేవారే నిన్ను నిజంగా కొలుస్తున్నారు. అంటే అమ్మ, ఈ మంత్రం మరేదో కాదు, సాక్షాత్తు నీ శబ్ద రూపమే. ఈ అక్షరాల కలయికే నువ్వు. నిన్ను పూజించడం అంటే ఈ మంత్రాన్ని జపించడమే అని భావం. ఇప్పుడు ఆ 15 అక్షరాల మంత్రాన్ని చూద్దాము. కాయేయీల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం స్వస్తి.